ప్రేరణ మల్లెపూలు పెట్టుకొని పడుకొని ఉంటే సిద్ధు సోఫా మీద పడుకుంటాడు. ఇంతలో సిద్ధు అంతరాత్మ వచ్చి ప్రేరణ పక్కన కూర్చుంటుంది. అంతరాత్మ సిద్ధుతో తన్ని ప్రేమించావు, అనుకోకుండా పెళ్లి చేసుకున్నావు. తన తల్లిని ఎవరైనా ఏమైనా అంటే ఎవరైనా ఊరుకుంటారా? తన స్థానంలో నువ్వు ఉండి ఆలోచించరా? నీకే అర్థమవుతుంది అని అంటుంది అంతరాత్మ. తను చేసిన పని వల్ల మా అమ్మ నన్ను అసహించుకుంది. నాతో మాట్లాడడం లేదు అని సిద్ధు అంటాడు. అయితే మీ అమ్మని మార్చరా? అంతేకాని ఆ అమ్మాయి మనసు ఎందుకు బాధ పెడతావు అని అంతరాత్మ అడుగుతుంది. అయినా నీ విషయంలో తాను తప్పు చేసింది అంటున్నావు. మరి తన పర్మిషన్ లేకుండా నువ్వు తాళి కట్టేశావు. నీ కోసం తన వాళ్ళని వదిలేసి వచ్చింది. నీ భార్యగా తను నీ దగ్గరవుతుంటే నువ్వు తన్ని మనిషిలా చూస్తున్నావు. నువ్వు తన్ని ప్రేమించుంటే మర్చిపోయేవాడివి. ప్రేరణ నీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీ కోసం అంత అందంగా రెడీ అయింది అని అంటుంది అంతరాత్మ. సిద్ధు అంతరాత్మతో అయితే ఏం చేయాలి అని అడుగుతాడు. ఏం చేయకురా, కాసేపు తన్ని అలా చూస్తూ ఉండు అని చెప్తాడు. సర్లే నీ వల్ల కాదు అని అంతరాత్మ ప్రేరణ పక్కనే పడుకొని పూల వాసన చూస్తూ ప్రేరణని ముట్టుకోవాలని చూస్తే సిద్ధు వద్దని బెడ్ మీద గెంతుతాడు. మంచం విరిగిన సౌండ్ విజయనందికి వినపడి ఏంట్రా మంచం విరిగిపోయింది అంటే సిద్ధుబాబు గదిలో నుంచేశారు అని విశ్వాసం అంటాడు. మంచం విరిగిపోవడం ఏంట్రా అని విజయనంద్ నోరెళ్ళ పెడతాడు. ఉదయం సిద్ధు డల్గా నీరసంగా వచ్చి హాల్లో అందరి దగ్గర కూర్చుంటాడు. తర్వాత ప్రేరణ కూడా వస్తుంది. ప్రేరణ మేడం మీద నుంచి మంచం తీసుకురమ్మని కూలీలకు చెప్తుంది. ఏమైంది మేడం అని విశ్వాసం అడిగితే రాత్రి మంచం విరిగిపోయింది అని అంటుంది ప్రేరణ. విశ్వాసం విజయనంద్ నోరెళ్ళ పెడతారు. ప్రేరణ సాయిత్రితో రాత్రంతా నిద్రలేదు, కాఫీ ఇస్తావా అని అడుగుతుంది. విజయనంద్ మంజుతో చూసావా ఏదో కోటకి రాణి అయినట్లు ఎలా చేస్తుందో అని అంటాడు. సాయితి సిద్ధు కోసం కాఫీ తెస్తే ప్రేరణ తీసుకుని రాత్రంతా నాకు నిద్రలేదు, నాకు ఇవ్వు అని అంటుంది. ఏమైంది అని సాహితి అడిగితే మీ అన్నయ్య నిద్రపోనివ్వలేదు, అదంతా నీకు అర్థం కాదు, వెళ్ళి ఇంకో కాఫీ తీసుకునిరా అంటుంది ప్రేరణ. ప్రేరణ అందరి ముందు రాత్రి ఇద్దరి మధ్య ఏదో జరిగినట్లు ప్రవర్తిస్తుంది. సిద్ధు ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. విజయనంద్ మాత్రం షాకింగ్గా చూస్తాడు. మంజు తల పట్టుకుంటుంది. కొత్త జంట కొంచెం మంచి స్ట్రాంగ్గా ఉండేది తెప్పించండి సార్ అని పనివాళ్ళు చెప్తారు. ఆ మాటలకు మంజు ఇబ్బందిగా ఫీల్ అయి గదిలోకి వెళ్ళిపోతుంది. విశ్వాసం ఆ మంచం కొంచెం త్వరగా వచ్చేలా చూడు, లేకపోతే నాకు నిద్ర పట్టదు అని ప్రేరణ అంటుంది. ఆవిడ ఇండైరెక్ట్గా మీకే చెప్పింది సార్ అని విశ్వాసం అంటాడు. ప్రేరణ భోజనానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఇంతలో సాహితి వచ్చి ఏమైనా సాయం చేయాలా అంటే అన్నీ అయిపోయాయి, అందరినీ పిలిచేయి అంటుంది ప్రేరణ. సాహితి అమ్మనాలను పిలుస్తుంది. ప్రేరణ సిద్ధుని చూసి తినడానికి పిలుస్తుంది. ఈరోజు మీ అందరికి ఇష్టమైన వంటలు చేశాను అని అంటుంది ప్రేరణ. ఇంతలో ఇందిర, ఐశ్వర్య వస్తారు. ఇందిర విష్ చేసిన మంజు ఏమనదు. మీరు కరెక్ట్గా భోజనం టైంకి వచ్చారు, ఎంతమంది వచ్చినా మేము పెట్టగలమని విజయనంద్ అంటాడు. ఆంటీ మీకు భోజనానికి వచ్చానని చెప్పారా? భోజనానికి తప్ప నీ నోరు ఎందుకు తెరవద్దు అని అంటాడు సిద్ధు. ఇక ఇందిర నేను తినేసి వచ్చా. ప్రేరణ సిద్ధులకు పెళ్ళైతే అయింది, కానీ దాని తర్వాత కార్యాలు జరగలేదు. పెళ్లి తర్వాత శోభనం జరిపించాలి, కార్యం జరిపించకుండా ఎక్కువ రోజులు ఉంచకూడదు. మీరు ఒప్పుకుంటే అల్లుడు కూతుర్ని మా ఇంటికి తీసుకెళ్తా అని అంటుంది ఇందిర. విజయనందు మనసులో ఇది కానీ జరిగితే నా పని ఇంకేమైనా ఉందా అనుకొని ఇప్పుడు దానికి అంత అర్జెంట్ ఏముందిలేండి, అసలు వాళ్ళ మధ్య సఖ్యతే లేదు, ఇలాంటి టైంలో ఈ కార్యం అవి ఎందుకులేండి అని విజయనంద్ అంటాడు. ఇందిర వాళ్ళతో మీరే చెప్పారు కదా వాళ్ళ మధ్య సఖ్యత లేదు అని, అందుకే వాళ్ళని మనం కలపాలి. ఆడపిల్ల జీవితం భార్య దగ్గర ఆగిపోకూడదు, తల్లి కూడా అవ్వాలి. అదే ఓ తల్లిగా నేను కోరుకునేది అని ఇందిర అంటుంది. మంజుల ఇందిరతో చూడండి, మీకు ఆ రోజే చెప్పాను, మీ కూతురు మీద మీకు అన్ని హక్కులు ఉంటాయి, వాటిని కాదు అనడానికి మేమెవరు? అలాంటప్పుడు అన్ని దగ్గరుండి చేయడం మాకు అవసరం లేదు అని మీరే చేసుకోండి. నేను వాళ్ళ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోవాలని అనుకోలేదు. వాళ్ళు నాకు అంత విలువ ఇచ్చి ఉంటే చెప్పకుండా పెళ్లి చేసుకునే వాళ్ళు కాదు. పెళ్లి చేసుకున్న తర్వాత దూరం చేయాలి అని ఆలోచన నాకు లేదు. వాళ్ళు వస్తారు అంటే మీరు తీసుకెళ్ళండి అని అంటుంది. సిద్ధు ఇందిరతో ఆంటీ మీరు మీ కూతురుని తీసుకెళ్ళండి, నేను నా నిర్ణయం ఆలోచించి చెప్తా, ఇది తొందరపడి తీసుకునే నిర్ణయం కాదు అని అంటాడు సిద్ధు. ప్రేరణ వెళ్దామా అని ఇందిర అంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.